Such a heavy rainfall in such a short time was unprecedented, but the response of all the government agencies, be it GHMC, Disaster Relief Force, the NDRF, the community and the local police was spontaneous. We rose to the occasion to help all our brothers and sisters. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి యాన్యువల్ రౌండప్ యాన్యువల్ ప్రెస్ మీట్ ఫర్ ద ఇయర్ 2020లో నేను మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇది ఒక ట్రెడిషనల్ రిచువల్, ఒక కస్టమ్, ఒక నెసెసిటీ, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇది annual press meet. Hyderabad city and Hyderabad police roughly idiki 430 years of history undi. Hyderabad city ki formation 430 years back jarigindi. But ee area ante Golconda kalsi documented history of policing చాలా ఓల్డ్ ఉంది. ఇది కుతుబ్ షాహీ డైనెస్టీ ద్వారా ఇనిషియల్ పోలీస్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ 525 ఇయర్స్ నుంచి ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ ఉంది పోలీసింగ్ ఆఫ్ దిస్ ఏరియా. మీ అందరికీ తెలుసు బహమనీ కింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్కొండకి ఒక ప్రొవిన్స్, ఒక సూబా లాగే డిక్లేర్ చేశారు. And that is why the first Subedar of Golconda, Tarvata he became the king of Golconda. Idiki chala peda history ante more old than Mughal Empire. Almost 512 year nunchi documented history undi policing ki area lo. Ante ee growth of urban cities idilo kuda ee area ki chala well documented history undi. Golconda area lo Kollur mines, that was world famous, and Kohinoor diamond, Jacob diamond, Nizam diamond, so many diamonds all came from the Kollur area. Ee area lo Rani Rudrama Devi, తర్వాత ప్రతాప్ రుద్ర గారు కూడా డెవలప్ చేశారు. అండ్ మన ప్రెజెంట్ పోలీసింగ్కి ఫౌండేషన్ ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ జరిగింది. తర్వాత మేజర్ ల్యాండ్మార్క్ 2014 when the present state of Telangana was formed. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత పోలీసింగ్ ఫీల్డ్లో చాలా ర్యాపిడ్ స్ట్రైడ్స్ ద్వారా డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఈ 6-7 ఇయర్స్లో మన తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ పోలీసింగ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా పెద్ద గర్వకారణం. అందరు కలీగ్ ఆఫీసర్స్ తోటి మీ సమక్షంలో ఉన్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక హిస్టారికల్ బిల్డింగ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్. ఇది ఐకానిక్ బిల్డింగ్, హిస్టారికల్ బిల్డింగ్. ఇది ఒక మన సిటీకి ఒక ఐడెంటిటీ ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ప్రాలింగ్ క్యాంపస్ ఇన్ ఇండియా. అండ్ ఇదికి ఇంకా ఒక వాల్యూ ఉంది. ద నెక్స్ట్ ఇయర్ 2020 ఇయర్ ఆఫ్ హెరిటేజ్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్. సో దట్ ఈస్ వై మన జాయింట్ సిపి గారు ఈస్ట్ జోన్ సజెస్ట్ చేశారు దట్ ఈ ఇయర్ ఆఫ్ హెరిటేజ్లో ఎంత ఒక మంచి హెరిటేజ్ ప్లేస్లో ప్రెస్ మీట్ పెడితే మంచిది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ. హైదరాబాద్ సిటీ
कि cosmopolitan culture, right from the time of Golconda kings, not only India but చాలా మంది foreigners గోల్కొండ కింగ్ టైమ్స్లో, నిజాం గారు టైమ్స్లో అండ్ మోడర్న్స్ టైంలో కూడా హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇప్పుడే ఒక చిన్న ఇంటరాక్షన్ సెషన్లో మన రిజిస్ట్రార్ గారు చెప్తున్నారు దట్ అట్ ప్రెజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో మోర్ దెన్ 80 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒకటే బిజినెస్లో కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కాదు, అన్ని ఫీల్డ్లో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ బెస్ట్ మైండ్, బెస్ట్ బ్రెయిన్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ ఇదికి బ్యాక్గ్రౌండ్లో లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్ ఆఫ్ క్రైమ్, పబ్లిక్ ఆర్డర్ ఒక ఇంపార్టెంట్ విషయం. ఎంత పెద్ద సిటీ, 700 స్క్వేర్ కిలోమీటర్స్కి ఏరియా ఉంది, 1,30,00,000 పైన పాపులేషన్, అండ్ ఎంత బ్యూటిఫుల్ వెదర్. మీరు చూడండి ఎంత గుడ్ సనీ. ఎంటైర్ యూరోప్ అండ్ అమెరికా దే లుక్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సనీ ఆఫ్టర్నూన్. They all go to the beaches in the coastal area. But Hyderabad is providing you such a beautiful sunshine. Prasutam ee roju Delhi lo temperature undi 3.5 degrees Celsius. So aloచించండి, compared to Delhi, what is the beauty of Hyderabad? Manaka defense installation, DRDO, right from making missiles, Agni, ammunition for Bofors gun, we are making everything. So ee background lo, when I stand before you, it is a matter of great pride for all the officers to represent Hyderabad City Police. Hyderabad city ki crime sandarbhamlo, we are always saying that we are international city, global city. మనకి సెక్యూరిటీ స్టాండర్డ్ కూడా ఇదే ప్రకారం ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాము. వరల్డ్కి ఒక మోస్ట్ ఫేమస్ సిటీ ఉంది, న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీకి లాస్ట్ 5 years మీరు చూడండి యాన్యువల్ మర్డర్ రేట్. లాస్ట్ 5 years యాన్యువల్ మర్డర్ రేట్ ఇన్ న్యూయార్క్ సిటీ మినిమం 290, మ్యాక్సిమం 310. న్యూయార్క్ సిటీ అండ్ హైదరాబాద్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. న్యూయార్క్ పాపులేషన్ అండ్ హైదరాబాద్ పాపులేషన్ ఒకటే. జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ న్యూయార్క్ సిటీ అండ్ హైదరాబాద్ కూడా సేమ్, 700 స్క్వేర్ కిలోమీటర్ రఫ్లీ. సో న్యూయార్క్లో 310 వాజ్ మర్డర్ రేట్ అండ్ హైదరాబాద్లో ఇట్ ఈస్ 64. సో ఫ్రమ్ 300 plus to 64, that is one of the big index which shows how safe Hyderabad is. London ki comparison cheste, London lo murder rate inka ekwa undi compared to New York. So two big cities of the world, I am giving an example how they are compared to Hyderabad city. Now 2020 crime rate analysis prakaram ఎంటైర్ అన్ని ఆస్పెక్ట్స్లో గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, ప్రాపర్టీ ఆఫెన్సెస్, బాడీలీ ఆఫెన్సెస్, రోడ్ యాక్సిడెంట్, సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో డిస్టింక్ట్ అండ్ డ్రాస్టిక్ రిడక్షన్ జరిగింది 2020లో. నేను మీ సమక్షంలో కొన్ని సమరీ పెడుతున్నాము. Overall crime in 2020 there was a reduction of 10%. 2019లో 25,000 పైన జరిగింది, 2020లో 22,641. IPC cases, Indian Penal Code and Special and Local Laws, ఇదిలో 8% రిడక్షన్ జరిగింది. బాడీలీ క్రైమ్ అంటే స్టాబింగ్, అసాల్ట్, grievous hurt, simple hurt,
26% కి రిడక్షన్ జరిగింది. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్లో కూడా 29% కి రిడక్షన్ జరిగింది. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో 28% కి రిడక్షన్ జరిగింది. అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, విచ్ ఈజ్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ది గవర్నమెంట్ ఆల్సో, 19% కి రిడక్షన్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 2354, దిస్ ఇయర్ 1908. తర్వాత పాస్కో, క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్, ఇదిలో కూడా 35% కి రిడక్షన్ జరిగింది. నౌ మన హైదరాబాద్ సిటీకి ఒక యూనిక్ ఫీచర్, క్రైమ్ ఫైటింగ్ ప్రాసెస్లో వీఆర్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ హ్యాబిచువల్ అఫెండర్స్. కొంతమంది అఫెండర్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తున్నారు. ఫర్ దాట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 109 రిపీట్ అఫెండర్స్కి పీడీ యాక్ట్లో కేసు బుక్ జరిగింది. అండ్ బై ఇయర్ ఎండ్, అంటే ఇంకా 10 days ఉన్నాయి, 123 విల్ బి ద టోటల్ ఫిగర్. ఇదే విధంగా మన కొంతమంది మోడస్ ఆపరెండి క్రిమినల్స్ ఉన్నారు. ఒక స్పెషలైజ్ క్రైమ్ గురించి మన ప్రయారిటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. సో క్రైమ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి అంటే, నోన్ క్రిమినల్స్, కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు, హౌస్ బ్రేక్, లేకపోతే రాబరీ, లేకపోతే స్నాచింగ్. సో అందరు నోన్ క్రిమినల్స్కి రెగ్యులర్గా చెకింగ్ బై పెట్రోల్ వెహికల్, బ్లూ కోల్ట్ వెహికల్, సెక్టర్ ఎస్ఐ, అడిషనల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్హెచ్ఓ ద్వారా టోటల్ మన సిటీలో 4660 ఎంఓ క్రిమినల్స్ ఉన్నారు. ఇదికి 15,000 టైమ్స్ చెకింగ్ జరిగింది. సో ఒక క్రిమినల్కి ఒక టైంలో చెక్ చేస్తే హిజ్ మైండ్ విల్ ఆల్వేస్ బి దేర్ దట్ పోలీస్ ఈజ్ ఆఫ్టర్ హిమ్. ఇదే విధంగా 1600 రౌడీ షీటర్స్ ఉన్నారు సిటీలో. రౌడీ షీటర్స్కి చెకింగ్ టోటల్ 26,000 టైమ్స్ జరిగింది. దట్ ఈస్ వై దెర్ ఈజ్ ఎ కంప్లీట్ డిక్లైన్ ఇన్ ది యాక్టివిటీస్ ఆఫ్ రౌడీస్ ఇన్ ద సిటీ. ఈ సందర్భంలో మన 123 పెట్రోల్ కార్స్ ఉన్నాయి అండ్ 251 బ్లూ కోల్ట్ మోటార్ సైకిల్స్. ఈ 3 షిఫ్ట్లో కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, యూ విల్ బీ హ్యాపీ టు నో దట్ మన డయల్ 100 సిస్టమ్ ఒక ఎంత రోబస్ట్, ఎంత పక్కా, ఎంత మజబూత్ సిస్టమ్ ఉంది డయల్ 100కి. టోటల్ 2020 ఇయర్ ఇప్పటివరకు 2,02,605 కాల్స్ వచ్చింది డయల్ 100లో. 2 lakh పైన కాల్స్ వచ్చింది. సో దట్ మీన్స్ యావరేజ్ 500 కాల్స్ పర్ డే. ఈ సందర్భంలో ఈచ్ అండ్ ఎవ్రీ కాల్స్ ఆర్ అటెండెడ్ అండ్ యాక్షన్ టేకెన్. తర్వాత కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో. తర్వాత కొన్ని ప్లేసెస్లో ప్రీవియస్ టైంలో ఆఫెన్సెస్ జరిగింది. సో ఈ ఆఫెన్సెస్ టోటల్ వీ హ్యావ్ 10,000 పైన పాయింట్ బుక్స్ ఉన్నాయి. పాయింట్ బుక్స్ అంటే రెగ్యులర్గా సీనియర్ ఆఫీసర్స్ ద్వారా, లోకల్ పెట్రోల్ ఆఫీసర్స్ ద్వారా పర్సనల్గా చెక్ చేయాలి. ఈ 10,000 పైన పాయింట్ బుక్స్కి 1,40,000 టైమ్స్ చెకింగ్ జరిగింది. దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ సిస్టమ్కి ఒక ప్రోగ్రామ్ ఉన్నాయి, ABCDE 5 ప్యాటర్న్స్లో, సో దట్ అవర్ పెట్రోలింగ్ షుడ్ నాట్ బికమ్ రూటీన్. ఇదే విధంగా మన CCTV కెమెరాలో ఇప్పుడే లాస్ట్ మంత్ ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా వరల్డ్కి టాప్ 500 సిటీస్కి సర్వే జరిగింది. అండ్ ఈ సర్వేలో హైదరాబాద్ బికేమ్ నంబర్ 1 ఇన్ ఇండియా ఇన్ CCTV కెమెరా. అండ్ వరల్డ్లో గ్లోబలీ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 16th. మన ఇండియా హైదరాబాద్ పైన ఒకటే వెస్టర్న్ సిటీ ఉంది, లండన్, లేకపోతే అన్ని చైనీస్ సిటీస్ ఉన్నాయి. సో ఫార్ వీఆర్ హ్యావింగ్ నౌ 3,61,000 cameras, which is more than any city in India.
ఈ సందర్భంలో కమ్యూనిటీ పార్టిసిపేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ has been very, very strong and very good. Prevention of crime oka subject undi, but sometimes when we fail to prevent a crime, then we have to detect the crime. Detection kuda chala important undi. Detection of crime lo grave property cases, this year 167 cases ki report jargindi. Idilo 1199 are detected, ante detection rate 71% undi manaki. Non-grave property offences lo detection rate is 57% and total rate property offences detection ki 58%. Crime detection tarvata recovery of stolen property oka important vishayam. Ee sandarbhamlo grave property cases lo 70% ki recovery jargindi, non-grave property ki 62% recovery jargindi and total is 66%. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, లాస్ట్ 2-3 ఇయర్స్లో హైదరాబాద్ పెట్రోల్ వెహికల్స్ ప్రతి ఆఫీసర్ దగ్గరే ఒక ఐప్యాడ్ ఉంది, ఒక డిజిటల్ ప్యాడ్ ఉంది. ఈ డిజిటల్ ప్యాడ్లో డిజిటల్ మెథడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈ-పెట్టి కేసెస్ జరుగుతుంది. ఈ ఐడియా ఎట్లా వచ్చింది? 1995 to 2000 న్యూయార్క్ సిటీలో ఒక బ్రోకెన్ విండో థియోరీ కింద న్యూయార్క్ కమిషనర్ గారు ఈ ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేశారు. దట్ ప్రివెంట్ స్మాలర్ క్రైమ్స్ అండ్ బిగర్ క్రైమ్స్ విల్ ఆటోమేటికలీ గెట్ ప్రివెంటెడ్. దట్ ఈస్ బ్రోకెన్ విండో థియోరీ. సో ఈ బ్రోకెన్ విండో థియోరీ కింద మన హైదరాబాద్ సిటీ పోలీస్లో అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్కి ఎంపవర్మెంట్ జరిగింది. ఎంపవర్మెంట్ అంటే ఏమిటి? పవర్ టు బుక్ కేసెస్. అండ్ ఈ-పెట్టి కేసెస్లో ఇప్పటివరకు 2,68,360 కేసెస్ బుక్ జరిగింది. ఇదిలో సో మెనీ కేసెస్ ఆర్ బుక్డ్ అండర్ వేరియస్ థింగ్స్. తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఫైనల్ అథారిటీ ఈజ్ ద కోర్ట్ ఆఫ్ లా. మన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ అండ్ కోర్టులో ట్రయల్, ఇవన్నీ ప్రాసెస్ ఒక పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. అండ్ ఫైనలీ ద టెస్ట్ ఈజ్ లై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద జడ్జ్. సో కన్విక్షన్ గురించి ఫర్ ద ఇయర్ 2020 మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ 9 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ 13 పర్సన్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. తర్వాత 1 person was awarded 23 years of imprisonment. ఇది కూడా చాలా రేర్ ఉంది. 3 personsకి 20 years imprisonment, 11 personsకి 10 years of imprisonment and 26 personsకి 3 years and aboveకి imprisonment జరిగింది. మన గవర్నమెంట్ ప్రయారిటీలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కింద 367 బాయ్స్కి రెస్క్యూ జరిగింది. 200 గర్ల్స్ వర్ రెస్క్యూ, టోటల్ 387. మన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని బ్రాంచెస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, CSW, స్పెషల్ బ్రాంచ్, ఆల్ ద జోన్స్, ఫోరెన్సిక్ సైన్స్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్, షీ టీమ్స్, అందరికీ మోటివేషన్, ఎంకరేజ్మెంట్ కోసం ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ KPI రివార్డ్ మేళా దట్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ. KPI అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఒక బ్రాంచ్లో ఏ ఫీల్డ్లో మంచిగా వర్క్ చేస్తున్నారు మన ఆఫీసర్స్. అండ్ సో ఫార్ 823 పోలీస్ ఆఫీసర్స్కి రివార్డ్ జరిగింది. రివార్డ్ ఆల్రెడీ సర్టిఫికెట్స్ అండ్ రివార్డ్ వాజ్ గివెన్. 2020లో చాలా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ వచ్చింది మన సమక్షంలో, ఇంక్లూడింగ్ ది కోవిడ్ వైరస్, తర్వాత హైదరాబాద్ సిటీలో ఫ్లడ్ అండ్ GHMC ఎలక్షన్. ఆల్ దీస్ వెంట్ ఆఫ్ పీస్ఫుల్లీ. ఈ సందర్భంలో వీ విల్ హ్యావ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ 2 minutes ఫర్ యువర్ సేక్. రాజా వెంకట్ రెడ్డి, ఫస్ట్ వీడియో ఏముంది? ఓకే, ప్లే చేయండి. మన GHMC ఎలక్షన్లో సిటీ పోలీస్ తరఫు నుంచి 1,46,00,000 క్యాష్ సీజర్, తర్వాత లిక్విడ్
liquor, ganja and other things worth 12 lakh rupees की सीजर జరిగింది. Total 1 crore 59 lakhs worth items की सीजर జరిగింది, and the election was very peaceful. Ready, Raja Venkat Reddy? 1 minute. ఓకే. ఇదే విధంగా ట్రాఫిక్ ఫ్రంట్లో మన టోటల్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ కేసెస్ 52,91,892 కేసెస్ వర్ బుక్డ్. 52 lakhs పైన. ఈ సందర్భంలో ఇయర్ 2020 వీఆర్ డిక్లేరింగ్ యాజ్ ఇయర్ ఆఫ్ ట్రాఫిక్ అవేర్నెస్. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి, ట్రాఫిక్ బ్రాంచ్ తరఫు నుంచి every schools, every colleges lo, but most important middle school and high school lo, we will be conducting massive awareness program for road safety. Traffic accident lo kuda chala reduction jarigindi. 2019 lo total accident was 2,496 and 2020 lo it came down to 1,645. So 34% ki reduction jarigindi. Total number of persons who died, ఈ నంబర్ కూడా 271 నుంచి 221 అంటే 17% కి రిడక్షన్ జరిగింది. తర్వాత ప్రతి ఇంపార్టెంట్ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ గురించి మన ట్రాఫిక్ పోలీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సైబరాబాద్ రాచకొండ 19 times లైవ్ ఆర్గన్స్కి ట్రాన్స్ప్లాంట్ జరిగింది. రెడీ? స్టార్ట్. Ready, sir. స్టార్ట్.